సో ఈ సవాళ్ళ పంచాయతీ ఎక్కువైపోయింది రాష్ట్రంలో. నువ్వు మునగానివా నేను మునగానా, నువ్వేం పొడిచినావు నేనేం పొడిచినా అని ప్రతి సవాళ్ళు ఇదే సరిపోతుంది రాష్ట్రంలో. ఇక మళ్ళీ దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంటు. మరి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా ఈ రాజకీయంగా వేడి మరింత పెరుగుతూ ఉంది. సో నువ్వేం చేసినావు అంటే నువ్వేం చేసినావు అని ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటాం. ఇక నువ్వు వీడికి వస్తావా అని సవాళ్ళు. ఈ సవాళ్ళ పంచాయతీలో మరి పెద్ద పంచాయతీ జరిగిందట, పెద్ద లొల్లి కొట్లాట అయిందంట. మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటారు. మరి నిజంగా ఆ పంచాయతీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ అదే పెట్టినామంట, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది పెట్టినాం. కానీ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇంకో 10 ఏళ్ల అదే రకంగా 2 ఏళ్ల పాలనపై 2 పార్టీల సవాళ్ళు ప్రతి సవాళ్ళట. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద పంచాయతీ చేసిరట క్వశ్చన్ మార్క్. మాది దండుపాల్యం అయితే మీది స్టువర్టుపురం దొంగల బ్యాచ్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది హరీష్ రావు దండుపాల్యం అన్నారు కదా. సో హరీష్ రావు అదే రకంగా కేటీఆర్ ఇద్దరు కలిసి అన్నారు. ఇప్పుడు వీళ్ళు స్టువర్టుపురం దొంగల బ్యాచ్ అంటారు. సవాలు విసిరితే తోక ముడిచి పారిపోయిందంటారు. హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. సో అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి గారు ఇక చర్చకు రెడీగా ఉండాలన్న మాజీ మంత్రి. చర్చకు మళ్ళీ నీ కూడా వస్తాను ఆయన అన్నట్టు. ఇటు పోతే నెక్లెస్ రోడ్డుపై ఉద్రిక్తత. అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వెళ్ళిన కొప్పుల ఈశ్వరట. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని మంత్రి అడ్లూరికి సవాల్ వేసినట. అడ్డుకున్న పోలీసులు సైఫాబాద్ పిఎస్ కు తరలించారు. దీని అంతా ఏమర్థమైంది? ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు చర్చకు నేను వస్తా అంటాను, అడ్లూరి లక్ష్మణ్ నేను రానంటాను, మళ్ళీ ఈయన పోతే ఆయన రమ్మంటాను. ఆయనకేమో హరీష్ రావే కావాలి, ఈయనకేమో లక్ష్మణ్ కావాలి. ఇట్లా ఇది ప్రజలు నవ్వుకుంటారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఒకటి చెప్తాను, ప్రజలందరికీ తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ లో చైర్ వేసి మరి రమ్మన్నారు. ఆ రోజు మీ ముఖ్యమంత్రి రాలేదు చర్చకు. ఇక ప్రతిసారి చర్చ అంటే ప్రజలలో జరుగుతుంది అసలు చర్చ. ఏం పొడిచిండు? ఇప్పుడు రాజకీయంగా మీరు విమర్శించుకోవచ్చు, అది మీ ముందర పడదా ప్రజలు చూస్తారు. నేనేమంటా ఉన్నా, ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మంచిగా అన్ని గమనిస్తూ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎవడోడు ఏమేమి డైలాగులు వాడుతున్నారు, ఎట్లెట్లా ప్రజల్ని మోసం చేస్తారు, ఇవన్నీ గమనిస్తున్నారు. ఇంకా మీరు గుడ్డి గురాల పనుతున్నట్ట మీరు కథ నడిపిస్తున్నారు. కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి బలమైన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో పడ్డది. మీరు ఏం చేసిర్రు అంటానికి ప్రజల దగ్గర 100 సాక్ష్యాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటానికి వాళ్ళ దగ్గర కూడా 100 సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇంకా చర్చ ఎక్కడిదిరా? జనాల తెలియదా? జనంకి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇంకో ఆయన ఉంటే 10,000 వస్తాయి, నేను వస్తే 15,000 వస్తాయి. ఆయన ఉండే లచ్చే చేసిండు, ఇవాళ తీసుకుంటే లచ్చే, రేపు తీసుకుంటే 2 లక్షలు రుణమాఫీ, ఇవన్నీ చెప్పిర్రు. మరి జరిగిందా జరగలేదా? లబ్ధిదారులు ప్రజలే కదా, లబ్ధిదారులు ప్రజలే. ప్రజలకు వస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు. వచ్చిన రాయే ప్రజలకి ఎరక, లోకానికి ఎరక, చూస్తున్న మాకెరక. ఇంకా మీరు చర్చకు రమ్మనేది ఎక్కడిది? వాళ్ళు చర్చకు వస్తే మీరు సమాధానం ఏం చెప్తారు? ఏమంటే 10 లక్షల కోట్ల, 8 లక్షల కోట్ల, 2 లక్షల కోట్ల ఈ అప్పుల గురించి చెప్తారు. ఇప్పుడు మనన్న చేసిన అప్పులు కనిపిస్తున్నాయి, మనన్న చేసిన అభివృద్ధి సున్నా, వాళ్ళు చేసిన అప్పులు కనిపిస్తున్నాయి, వాళ్ళ రూపాయి పని అవుపిస్తుంది. ఇప్పుడు చర్చ పెట్టాలి అంటే మీ దగ్గర ఏమైనా సాటిటీ ఉండాలి. అసలు చర్చ పెట్టి అర్హత లేదు కదా మీకు. మీరు ఏమని చర్చ పెట్టి ఎట్లా ఆ చర్చలో ముందర పడతారు? అడ్లూరి లక్ష్మణ్ గారు నన్ను అడిగితే మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మన రెడ్డి గారిని ముందర రమ్మని, ఉత్తమ్ కుమార్ రెడ్డో, రేవంత్ రెడ్డో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకోరైనా మునగాలు. సో వాళ్ళు వస్తే చర్చకు ఓకే. ఒక దళిత బిడ్డవు నిన్ను అవమానించడం నాకు అది ఇష్టం లేదు. వాస్తవానికి హరీష్ రావు గారు వస్తే నీ పని అవుటే, ఇంకా నువ్వు టుపేలు అవుతావు. టుపేలు కావద్దంటే నేనేం చెప్తానా, మీ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన మునగానుగా నెంబర్ 2లు నెంబర్ 3లు, సో అట్లాంటి వాళ్ళని రమ్మనండి. వాళ్ళు వస్తే చర్చ పెడతారు, మాట్లాడతారు, వాని దమ్ ఎంత, వాని కథ ఎంత, వాడు ఏం పొడిచిండు ఏం పొడిచి అన్ని జనాలు చెప్పేస్తారు. సో దయచేసి మీరు సమయం వృధా చేయకుండా మీ కాంగ్రెస్లో బడా నేతల్ని చర్చకు రమ్మంటారు. ఇప్పుడు చర్చ జూబ్లీస్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 22 నెలలుగా, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేసిండు అనేది జూబ్లీస్లో చర్చ జరుగుతుంది. విడ్డూరం ఏంటంటే ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా, జూబ్లీస్లో మా మహిళలు వేయరు,
ఒక కోడిని పట్టుకొని పోయారు. ఒక కోడిని పట్టుకొని పోయి ఇగో అదేదో కోట శ్రీనివాసరావు ఏదో సినిమాలు ఉంటుందిగా, కోడిని చూసి తిను అన్నట్టుగా ఈ కోడి ఇన్నే ఉంటుంది. ఇది ఉడికిచ్చేది లేదు, వాడికి పెట్టేది లేదు, చూసి తినాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గంటలు గట్టినే ఉన్నాయి. అమ్మ మా మహిళలకు 20,000 ఇస్తా అని చెప్పిండు ఈ కోడి లెక్క. అదే రకంగా 15,000 రైతు బంధు ఇస్తాడు, పెన్షన్లు ఇస్తాడు, స్కూటీలు ఇస్తాడు, బంగారు ఇస్తాడు, అన్ని ఇస్తాని ఇట్లా ముందర పెట్టిండు. ఇది మా నోట్లో పడ్డట్టు అనుకో మేము మురిసిపోయి ఓటేసినాం. అది ఆన్నే ఉంది, మేము ఈయన ఉన్నాం, మాకు ఏ పథకం వస్తలేదు, ఏది జరగలేదు, దయచేసి జూబ్లీస్ లో కాంగ్రెస్ ఓటేయకండి అని ప్రజలు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్కి ఆపోజిట్లా ఎవరికన్నా వేసుకోరి, కాంగ్రెస్కి అయితే ఏకంటారు. మరి మీ పైన వ్యతిరేకత లేకపోతే, మీ పరిపాలన మంచిగా ఉంటే ప్రజలే ఎందుకు రోడ్లపైకి వస్తారు? ప్రజలే ఎందుకు జూబ్లీస్ లో మిమ్మల్ని ఓటాలని చూస్తారు? ఈ RRR బాధితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ చర్చలే కదా. ఇగో ఆయన ఉద్యోగాలు ఇవ్వలే, నేను ఇస్తా, నాకు ఓటేయరన్నావు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేసినావు? ఏం ఉద్యోగాలు ఇచ్చినావు? ఇట్లా ఇన్ని రకాలుగా దొరికిపోతారు. ఇంకా సిగ్గు లేకుండా శీర్షకు సిద్ధమా, శీర్షకొత్తం, ఏమిటికి చర్చ మీది? ఏం పనికి మాలిన చర్చ? జనం నవ్వుతా ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇది ఇలా సంబంధించిన ప్రధానమైన విషయం. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే పోటీ పెడితే ఎవరు గెలుస్తారు ఈ కొట్లాటల అభివృద్ధి పైన, ఈ చర్చలో? నేనైతే కాంగ్రెస్ గెలదు అనుకుంటున్నాను. ఇంకెవరు గెలుస్తారు నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ అయితే గెలదు. తెలుసు కదా ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేసే అవకాశం ఉంది ఇలా కథ ఏందనేది. అందులో భాగంగా మరి ఇలాట పోలీసులు వాడతారు. ఇక పోలీసులతోని కథ మమ అని నడిపించను రేవంత్ అన్న. నడిపించకపోతే ఆశ్చర్యపోవాలి. సో ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి ఎట్లుంటారు, రేవంత్ రెడ్డి ఎట్లా ప్రజల్ని చుతగానం చేస్తాడు, అన్నీ గమనిస్తున్నారు. రేపు జూబ్లీస్ లో జరగబోయే ఎన్నికల్లో మీరు చర్చ పెట్టినా చర్చ పెట్టకున్నా, మీరు వచ్చినా రాకపోయినా, రేపు జూబ్లీస్ ఎన్నిక చెప్తుంది జనాలకు. ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఏర్లై పారినా, ఎంత మద్యం ఏర్లై పారినా, రేపు జూబ్లీస్ లో రాబోయే రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆటగా ఇట్లా చెంప మీద పల్ల జరిసినట్టు రేపు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఈ పనికి మాన చర్చలు, నువ్వు వస్తావా, నేను రావాలనా, నువ్వు మునగానవా, నేను మీరు ఎంత పెద్ద మునగానలో ఏందో ఇక నల్లమల్లకి వెళ్ళి వచ్చి పొడిచి 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 ఇప్పుడు జనాలు కొడుతున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తలేరు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఏ వర్గం అన్నా ఇది సంతోషంగా ఉన్నారు. ఈ వర్గం రేవంత్ రెడ్డికి ఓటేస్తా అంటుంది. ఒక్కటి కనిపిస్తలేదు ఆ వర్గం ఏందో. సో దయచేసి మారని, ఇక మారకపోతే మీ కర్మ, మేము ఏం చేయలేం. మా ప్రయత్నం మేము చేసినాం, మేము చెప్తున్నాం. మాకు మసమ్మోరు మీద కూర్చుని మేము ఇట్నే ఉంటామంటే మేమేం చేస్తాము? చెడిపోదలుచుకొని మీరు అనుకుంటే చెడగొడటానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. సో చర్చలు, ఈ మన్ను మశానం బంద్ చేసి అసలు సీసాలు ముచ్చట్లు అంటే చెప్పురి, అది వినడానికి మీరు రెడీగా ఉన్నాం. అది ఫస్ట్ అంశం అయితే